హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు పంచతంత్ర కథల్లోని కాకోల్కీయంలో తర్వాతి భాగాన్ని గురించి చెప్పుకుందాం. అరిమర్దనం తన శత్రువైన కాకి విషయంలో తన 5 మంత్రుల అభిప్రాయము విన్న మీదట అధిక సంఖ్యాకుల సలహాని స్వీకరించింది. తన సలహాని అరిమర్దనం తోసిపుచ్చినందుకు రక్తాక్షి, సోదరులారా, మీరు మీ సలహాతో రాజుకి మరణదండన విధించినంత పని చేశారు. మీ మూలాన రాజు వెనుకటికి కథలో వడ్రంగిలాగా మోసపోతాడు అంది. ఏమిటా కథ అని అరిమర్దనము ఇతర మంత్రులు అడిగిన మీదట రక్తాక్షి ఇలా చెప్పింది. ఒక వడ్రంగి ఉండేవాడు. అతని భార్య జారిణి. ఆ సంగతి ఊరంతా తెలుసు. తన భార్య పేరు నలుగురి నోట నానడం చూసి వడ్రంగి నిజం తెలుసుకోవాలనుకున్నాడు. అతను తన భార్యతో, నేను రేపు దూర ప్రయాణం మీద పోతున్నాను, కొన్ని రోజుల దాకా రాను అన్నాడు. ఆ మాట విని అతని భార్య పరమానందం చెంది అతని కోసం రకరకాల పిండి వంటలు, మిఠాయిలు చేసింది. మర్నాడు ఉదయం మొగుడు బయలుదేరగానే అతని భార్య చక్కగా ముస్తాబై తన ప్రియుడు కాగోరుతున్న దేవదత్తుడనేవాడి ఇంటికి వెళ్ళి, నా పిశాచ మొగుడు ప్రయాణమై వెళ్ళాడు, కొన్ని రోజుల దాకా రాడు. ఇవాళ రాత్రికి మా ఇంటికి వచ్చావంటే మనం యథేచ్ఛగా ఉండవచ్చు అంది. వడ్రంగి పగలంతా సమీపంలో ఉన్న అరణ్యంలో గడిపి చీకటి పడే వేళ దొడ్డిదారిన భార్య కంటపడకుండా లోపల ప్రవేశించి మంచం కింద దాక్కున్నాడు. కొద్దిసేపటి తర్వాత దేవదత్తుడు వచ్చి పక్కపరిచిన ఆ మంచం మీద కూర్చున్నాడు. తర్వాత వడ్రంగి భార్య కూడా వచ్చి మంచం మీద కూర్చున్నది. అలా కూర్చునేటప్పుడు ఆమె కుడికాలు మంచం కింద దాగిన వడ్రంగికి తగిలింది. తనను పరీక్షించడానికి తన భర్త మంచం కింద దాక్కున్నాడని ఆమె గ్రహించి దేవదత్తుడితో, అయ్యా, నేను మహాపతివ్రతని అంది. అలా అయితే నన్ను ఎందుకు రమ్మన్నావు అని దేవదత్తుడు అడిగాడు. నేను కాళికాదేవిని రోజూ పూజిస్తాను. ఇవాళ దేవి నాతో నా భర్త 6 నెలలకు పోతాడని, నేను నా భర్త ప్రాణాలు దక్కించుకుని వైధవ్యం రాకుండా చూసుకోవాలంటే నా పాతివ్రత్యాన్ని త్యాగం చేయాలని అంది. నాకు పాతివ్రత్యం కంటే పతే ఎక్కువ. అందుచేత అమూల్యమైన నా పాతివ్రత్యాన్ని నీకు ధారపోయేదలచి నేను రమ్మన్నాను అంది ఆ కులట. ఆ మాటలతో మోసపోయిన వడ్రంగి, లోకులు ఎటువంటి మూఢులు, నా భార్య వంటి మహాపతివ్రతకే రంకులు కట్టారే అనుకుని తన భార్యను శంకించినందుకు ఆమెకు క్షమాపణ చెప్పుకున్నాడు. రక్తాక్షి వడ్రంగి కథ చెప్పి, మిత్రులారా, ఈ కాకి మాటలు విని మోసపోవద్దు. ఈ కాకి ఎప్పటికీ మన శత్రువేనని మీ వంటి బుద్ధిమంతులు గ్రహించాలి అంది. కానీ మిగిలినవి అతడి సలహాని పాటించక స్థిరజీవిని ఒక డోలీలో తమ పర్వత దుర్గానికి తీసుకుపోయాయి. స్థిరజీవి రాజుతో, ఓ రాజా, నా పట్ల ఇంత దయ ఎందుకు చూపుతున్నారు? ఒకప్పుడు నేను మీకు శత్రువు అయి ఉండినందుకు సిగ్గుపడుతున్నాను. దయచేసి అగ్ని తెప్పించారంటే నా జీవితం నిరర్ధకమైపోయినందుకు దాన్ని అంతం చేసుకుంటాను అంది. రాజుకు, అతని 4 మంత్రులకు ఈ మాటలు నచ్చాయి. అయ్యా, తమరు అగ్నికి ఆహుతి కావలసిన పని ఏమిటి అని అడిగాయి. అలా చేస్తే తిరిగి గుడ్లగూపగా పుట్టి మరెన్నటికీ ఇంకా కాకి జన్మ ఎత్తను అంది స్థిరజీవి. కాకి ధోరణి నచ్చని రక్తాక్షి, నువ్వు గుడ్లగోపగా పుట్టిన కాకుల పక్షమే ఉంటావు. వెనకటికి ఎలక కన్య చివరికి ఎలకే అయినట్లుగా జరుగుతుంది అంది. ఏమిటా కథ అని స్థిరజీవి అడిగితే ఆ రక్తాక్షి ఇలా చెప్పింది. హిమాలయ శిలల నుంచి దూకుతూ నురగలు కక్కుతూ గంగానది ప్రవహించే చోట ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో అనేక మంది ఋషులు తపస్సు చేసుకునేవారు. యాజ్ఞవల్క్యుడనే ఋషి ఆశ్రమానికి పెద్ద. ఒకనాడు ఆయన నదిలో స్నానం చేసి తిరిగి పోబోతూ ఉండగా ఒక గద్ద ఒక ఆడ ఎలుక పిల్లని ఆయన మీద పడవేసింది. దయగల ఆ ఋషి ఆ ఎలుక పిల్లని తన తపశ్శక్తితో చంటి పాపగా మార్చి ఆశ్రమానికి తీసుకుపోయి గొడ్రాలైన తన భార్యతో, ఓ ఇల్లాలా, ఈ పిల్ల నీ గర్భవాసాననే పుట్టినట్లుగా శ్రద్ధగా పెంచు అని చెప్పాడు. ఆమె అదేవిధంగా ఆ పిల్లను ఎంతో శ్రద్ధగానూ ప్రేమగానూ పెంచి పెద్ద చేసింది. పిల్లకు 12 ఏళ్లు నిండాయి. యాజ్ఞవల్క్యుడితో అతని భార్య, స్వామి, ఎందుకు తాత్సారం చేస్తున్నారు
మీ కుమార్తెకు యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేయాలి అంది. అవును, ఆ మాట నిజమే. శాస్త్ర ప్రకారం దానికి వివాహయోగ్యమైన వయసు వచ్చింది. సంగీతం పాడుతుంది, వంట చేస్తుంది, బాగా చదువుకుంది. అందుచేత అమ్మాయి సరేనన్న పక్షంలో సూర్యుణ్ణి ఆహ్వానించి అతనికి పిల్లనిస్తాను అన్నాడు. అలాగే చేయండి అంది భార్య. ఋషి సూర్యుడికి కబురు పంపాడు. సూర్యుడు వచ్చి, మహాత్మా, ఎందుకు నన్ను రమ్మన్నారు అని అడిగాడు. ఋషి సూర్యుడితో, ఇది నా కుమార్తె, దయచేసి దాన్ని వివాహమాడు అని కుమార్తెకేసి తిరిగి, అమ్మా, ముల్లోకాలను ప్రకాశవంతం చేసే ఈ దేవుణ్ణి పెళ్ళాడడం గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ఈయన మరీ వేడిగా ఉన్నాడు, ఇంతకన్నా గొప్ప సంబంధం ఉంటే చూడు నాన్న అంది కూతురు. ఋషి సూర్యుణ్ణి, నీకన్నా గొప్పవాడెవరు అని అడిగాడు. నాకన్నా మబ్బు గొప్పది, అది నన్ను పూర్తిగా కప్పివేసి నా జాడ ఎవరికీ తెలియకుండా చేస్తుంది అన్నాడు సూర్యుడు. ఋషి మబ్బును పిలిచి తన కుమార్తెని, అమ్మా, నిన్ను ఈ శక్తిమంతుడికిచ్చి పెళ్లి చేయనా అన్నాడు. ఇతను నల్లగానూ తేమగానూ ఉన్నాడు, ఇతనికన్నా గొప్పవాడెవరో ఇతన్ని అడిగి తెలుసుకుని నన్ను అతనికిచ్చి పెళ్లి చేయండి అంది కూతురు. నీకన్నా గొప్పవాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఋషి మబ్బును అడిగాడు. ఉన్నారు, గాలి నాకన్నా గొప్పవాడు, గాలి నన్ను అటు ఇటు నెట్టగలడు అన్నాడు మబ్బు. ఋషి గాలికి కబురు పెట్టి, అమ్మా, నిన్ను ఇతనికిచ్చి చెయ్యనా అన్నాడు. నాన్న, ఇతను చెంచలుడు, ఆధారపడదగనివాడు, ఇంతకన్నా శక్తిమంతుణ్ణి చూడు అంది కూతురు. నీకన్నా గొప్పవాడు ఎవడన్నా ఉన్నాడా అని గాలిని అడిగాడు ఋషి. పర్వతుడు నాకన్నా చాలా బలమైనవాడు, అతన్ని కదిలించడం నాకు సాధ్యం కాలేదు అన్నాడు గాలి. అందుచేత ఋషి పర్వతాన్ని పిలిపించి, అమ్మా, నిన్ను ఇతనికిచ్చి చేయనా అని కూతుర్ని అడిగాడు. నాన్న, ఇతని అంతస్సు పాషాణం, నా అందానికి ఇతను చెల్లించడు, నన్ను మరెవరికైనా ఇయ్యి అంది కూతురు. నీకన్నా శక్తిమంతుడు ఎవరు అని ఋషి పర్వతాన్ని అడిగాడు. నాలో బొరియలు పెట్టే ఎలుక నాకన్నా బలమైనది అన్నాడు పర్వతుడు. ఋషి ఎలుకని పిలిపించి, అమ్మాయి ఇతన్ని చేసుకుంటావా అని అడిగాడు. ఆమెలో సజాతి అభిమానం పెళ్ళుబికింది. ఆమె సిగ్గుపడుతూ, నాన్న, నన్ను ఎలుకగా మార్చి ఇతనికిచ్చి పెళ్లి చెయ్యి అంది. ఋషి వెంటనే ఆమెను ఎలుకగా మార్చి ఆ ఎలుకకిచ్చి వివాహం చేసేశాడు. ఈ కథని రక్తాక్షి చెప్పినా రాజుకి, నలుగురు మంత్రులకి కూడా స్థిరజీవి మీదే గురి కుదిరింది. అందుచేత అవి రక్తాక్షి వద్దన్నా సరే స్థిరజీవిని తన గుహ దగ్గరికి తీసుకుపోయాయి. దారిలో స్థిరజీవి రక్తాక్షి ఒక్కడే నా రహస్యం గ్రహించగలిగినవాడు. మిగిలిన వాళ్ళకి రోజులు బాలేక అవి రక్తాక్షి సలహాని తోసిపుచ్చాయి అని మనసులో అనుకుంది. వాళ్ళు కొండగుహ చేరుకున్న తర్వాత అరిమర్దనం, స్థిరజీవి మన మేలు కోరినవాడు, అతనికి కోటలో కోరిన ప్రదేశం ఇయ్యండి అంది. ఈ మాట విని స్థిరజీవి సంతోషించినప్పటికీ తనలో ఇలా అనుకుంది, నేనేమో వీళ్ళ వినాశనానికి పథకం వేస్తున్నవాణ్ణి, కోట మధ్య ఉంటే నన్ను అందరూ గమనిస్తారు, ముఖ్యంగా రక్తాక్షి, అతడి అనుచరులు నన్ను 1000 కళ్ళతో కనిపెడుతూ ఉంటారు. అంతకన్నా కోట ద్వారం వద్ద ఉన్నట్టయితే తొందర పనుల మీద ఉన్న కోట లోపలికి బయటికి వెళ్ళేవారు నన్ను శ్రద్ధగా గమనించలేరు, నా పథకం బారుతుంది అనుకుంది. ఇలా అనుకుని అది అరిమర్దనంతో, మహారాజా, మీది దొడ్డ బుద్ధి, నాకు మీ కోట ద్వారం లోపల చోటు ఇవ్వండి, నేను రోజు వచ్చి తమ దర్శనం చేసుకుని నా విధి నిర్వర్తిస్తాను అంది. అరిమర్దనం స్థిరజీవి నమ్రత చూసి ఎంతో సంతోషించి దాని కోరికకి సమ్మతించింది. స్థిరజీవికి తిరిగి ఆరోగ్యం సక్రమంగా ఉండేందుకు గాను దానికి ప్రత్యేకమైన ఆహారం ఏర్పాటైంది. అది త్వరలోనే నెమలి బలానికి సమానమైన బలాన్ని సంపాదించింది. తన సలహా నిరాకరింపబడము, స్థిరజీవిని అందలమెక్కించడము చూసి రక్తాక్షి రాజుతో, ప్రభు, బంగారు రెట్ట వేసే పక్షిని విడిపించిన రాజు, అతడి మంత్రులు లాగే మీరు చాలా అవివేకంగా ప్రవర్తిస్తున్నారు అంది. బంగారు రెట్ట వేసే పక్షా, ఏమిటా కదా చెప్పు అన్నాడు రాజు. అప్పుడు
రక్తాక్షి రాజుకి చెప్పిన కథ తర్వాతి భాగంలో చెప్పుకుందాం. హరి ఓం.